ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలైతే రానున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఎంతో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిలో కూడా విజయాలు రావడమే కాకుండా మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మాత్రం తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ముందు చూపుతో జాగ్రత్తగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ డబ్బును నిల్వ రూపంలో ఉంచే అవకాశం అయితే ఎక్కువగా మీకు లభిస్తుందండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా ఆకస్మిక ధనలాభం కలగడం కానీ, ఊహించని విధంగా మీరు ఎక్కడైనా డబ్బులు ఇచ్చి రాకపోతే అవి మీ చేతికి రోజు రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఈరోజైతే మీకు ఉండబోతుందండి. మీ బంధాలు కూడా ఈరోజు బలపడబోతున్నాయండి. ఎవరైతే మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయారో అటువంటి వ్యక్తులు కూడా మీ వద్దకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ, మీ ప్రియమైన వ్యక్తులు కానీ, ఎవరైతే మీకు దూరం అయ్యారో అటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మిమ్మల్ని తిరిగి వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ దారి చూపే విధంగా ఉండబోతున్నాయండి. మీ స్వలాభం కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడేలాగా, అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం, ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం కూడా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఏకాగ్రతతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. లావాదేవీల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా వ్యవహరించగలుగుతారు. మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చాలా మీరు పదిలంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఎవరి వద్ద కూడా మీ ఆంతరంగిక విషయాలు కానీ, మీ రహస్యాలను కానీ బయట పెట్టకుండా మరింత అప్రమత్తంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి శ్రేయస్సు కోసం, వారి యొక్క మానసిక ప్రశాంతత కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. మీ బాధ్యతల పట్ల మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మరింత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. అయితే అటువంటి విషయాలలో మీరు చక్కగా ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. ప్రయాణాన్ని సునాయాసంగా కొనసాగించగలుగుతారు. వెళ్ళిన చోట చక్కగా మీ కార్యకలాపాలను అతి జాగ్రత్తగా చక్కబెట్టుకొని తిరిగి రాగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మానసికమైన ప్రశాంతత కోసం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీకు నచ్చిన విషయాలపై కొంత మీరు అవగాహన కల్పించుకోవటం, నూతనంగా ఏదైనా నేర్చుకోవాలనుకోవటం, కొత్త విషయాలలో మరింతగా ముందుకు వెళ్ళటం మీకు ఈరోజు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరంటే పడని వ్యక్తులు, మీరంటే గిట్టని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఎందువలనంటే వారు మిమ్మల్ని వాగ్వివాదాలలో దింపడం కానీ, లేదా మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం కానీ, ఉద్రేకపూరితమైన మాటలు మీ వద్దకు వచ్చి మాట్లాడటం కానీ, ఇట్లాంటివన్నీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఆ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అక్కడ నుంచి నెమ్మదిగా తొలగిపోవడం, లేదా మీరు అక్కడి నుంచి మౌనం వహిస్తూ పక్కకి వెళ్ళడం, ఇట్లాంటివి తీసుకోవడం వలన మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును సంతోషంగా గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ జీవనాన్ని అయితే ప్రశాంతంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీ తెలివితేటలతో మీరు అమర్చుకోగలుగుతారండి. అంటే ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మీది పై చేయిగా ఉండబోతుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మాట తీరుతో కానీ, మీ యొక్క ఆలోచన విధానంతో కానీ ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి పరిస్థితిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి.
ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క ఏకీభావం లభిస్తుంది. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని గౌరవించటం, మీ వెన్నంటే ఉండి మీరు చేస్తున్న ప్రతి పనికి వారు సహాయ సహకారాలు అందించటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. నూతన వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకున్న వారికి కానీ, లేదా నూతన అంటే స్థిర చరాస్తుల విషయాలలో నూతన గృహాలను కానీ, భూములను కానీ ఇట్లా కొనుగోలు చేయాలి అనే వారికి కూడా ఈరోజు మీరు ఆ దిశగా కొంతవరకు మీ యొక్క డబ్బును దాని మీద పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఆ దిశగా ప్రణాళికలు వేసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు కొంతవరకు ఊరటనిచ్చే విధంగా ఉంటుంది. అంటే మీరు చేసేది ఏదైతే ఉందో అది మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. అంటే కొంతవరకు మీరు పొదుపుని పెంచుకున్నట్లే, అంతేకాకుండా మీకిష్టమైన వస్తువు ఏదైతే ఉందో దాని మీద కొంతవరకు పెట్టుబడులు పెడుతున్నట్టే, మీరు దాని తాలూకా లావాదేవీలను జరుపుతున్నట్టే భావించి సంతోషాన్ని, ఆనందాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఊహించని విధంగా మరింత ఎక్కువగా పెట్టుబడులను పెట్టగలుగుతారండి. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. అనుకోని విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనుల పట్ల మరింత శ్రద్ధతో సకాలంలో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటిస్తూ కొత్త కొత్త నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తెస్తూ రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ లాభాలతో వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అటువంటి స్థానంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. వ్యాపారాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా కొత్త ఆలోచనలతో చక్కగా విస్తరిస్తూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారో వాటినన్నిటినీ కూడా యథావిధిగా సమయానికి నిర్వర్తించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని ముగించుకుని మీదైన శైలిలో కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొని మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి.
మిత్రుల యొక్క సలహాలు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా సకాలంలో మీ పనులన్నింటినీ ముగించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో అటువంటి వారికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించగలుగుతారండి. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వారితో కలిసి మీరు తీసుకోగలుగుతారు. మీ భాగస్వామి అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే, ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ రోజు ముగిసే సమయానికి ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ పెద్దల సమక్షంలో చర్చించుకోగలుగుతారు. అది మీ భవిష్యత్తుకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త కొత్త నిర్ణయాలతో అందరికీ ఉపయోగపడేలాంటి ఆలోచనలతో మీరు మరింతగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది మీకు ఎంతో గౌరవప్రదమైన స్థానాన్ని, శుభప్రదమైన స్థానాన్ని అందించబోతుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు మీకు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.